నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీసీ డిపోలో సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం. గూడూరు ఆర్టీసీ బస్టాండు డిపో పరిశీలించిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చలికోట్లు అందజేసిన నెల్లూరు ఆర్టీసీ జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి. సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలు తెలుసుకోవాలి. గూడూరులోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొని మాట్లాడిన డిఎస్పీ గీతా కుమారి. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయి నుండి కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి అక్కంపేట గ్రామంలో ఘనంగా పౌర సన్మానం. వేమాలమ్మకు ప్రత్యేక పూజలు, ర్యాలీ. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని కోదండ రామాంజనేయ, చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపడంతో నెల్లూరు ఆర్టీసీ జోన్లోకి రావడం జరిగిందని, బస్టాండు డిపోలో మౌలిక వసతులు సమస్యలు తెలుసుకునేందుకు రావడం జరిగిందని నెల్లూరు ఆర్టీసీ జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోను ఆయన పరిశీలించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు డిపో గ్యారేజ్ ను ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు. ఆర్ఓ ప్లాంటు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడ సమస్యలను డిపో అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చలికోట్లను అందజేశారు. సీనియర్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం డిపో బస్టాండ్ పరిశీలించామన్నారు. డిపో భవనం పురాతనమైందని, వర్షాకాలంలో ఉరుస్తుందని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ సమస్యలను బోర్డు సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఓఆర్ బాగా పెరిగిందని, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కోట, గూడూరు ఈ రెండు కూడా మాకు రావడం జరిగింది నెల్లూరు జోన్ కు సంబంధించి. అందువల్ల మేము ప్రత్యేకమైన దృష్టితో నిన్న కోట, ఇవాళ గూడూరుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. వాస్తవంగా ఇది ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఇది. దీంట్లో వర్షం వస్తే మొత్తం ఒరుస్తూ ఉంది. అదే రకంగా బిల్డింగ్ కూడా పాతదైపోయి పురాతనంగా ఉంది. దీన్ని కూడా మాడిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం నేను గమనించడం జరిగింది. అదే రకంగా మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా దెబ్బతిని ఉంది. సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి ఇక్కడ. వీటిని రేపు 29వ తారీఖు బోర్డు మీటింగ్ జరుగుతుంది. దాంట్లోనే మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని నేను ప్రస్తావించి మనకి కొంత సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్నే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా లేదు. ఆ ఆర్ఓ ప్లాంట్ కూడా మేము తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మాకు ఓఆర్ పెరిగింది. ఒకప్పుడు 74% ఉన్నటువంటి ఓఆర్ ఇప్పుడు 100% కూడా ఇక్కడికి పెరిగింది. కాబట్టి ఎక్కువగా ప్రయాణికులు, మహిళలు మాకు బస్టాండ్స్లో వస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైన సౌకర్యాల కోసంగా అతి త్వరలోనే ఇక్కడ డస్ట్బిన్స్, యాప్రాన్స్, వాటికి కావాల్సినటువంటి ఆ క్లీనింగ్ ప్యాడ్స్ అన్నీ కూడా త్వరలో వస్తాయి. 2-3 రోజుల్లోనే అవన్నీ కూడా గూడూరుకి ఇస్తాం. దాని తర్వాత కూడా వీళ్ళకి మంచినీటి వసతి కానీ ఇవన్నీ కూడా మెరుగుపరుస్తాం. దశల వారీగా రాబోయేటువంటి 2-3 నెలల్లో కూడా గూడూరులో తప్పనిసరిగా నెల్లూరులో కలిసినందువల్ల ఆ యొక్క అనుభూతిని ప్రజలు కానీ మా కార్మికులు కానీ అందరూ అనుభవించేటట్టుగా బోర్డులో ఉన్నటువంటి అందరం కూడా దీన్ని తప్పనిసరిగా చేయూతనిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ చలికోట్లు కానీ ఆ రకంగా ఇవ్వడం జరిగింది. 26 మంది పనిచేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు అతి తక్కువ జీతాలతో పనిచేస్తుంటారు. వాళ్ళ విషయంలో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా అమలు జరగట్లేదు. అది అమలు జరిగినట్టయితే వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైనటువంటి వైద్య సహాయం కానీ, వాళ్ళకి ఏదైనా పెళ్లిళ్ళు చేసుకున్నా ఇంట్లో చదువుల కోసం కానీ లోన్లు తీసుకోవచ్చు. వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఉంది. చాలా ఇతోధికంగా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అయితే అది అమలు జరగడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద కూడా మా యొక్క బోర్డు
ప్రత్యేక దృష్టి పెట్టి దానికి కావలసినటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని వాళ్ళకి అవగాహన కల్పించేటట్టుగా కూడా ఇప్పటికీ అవగాహన సదస్సులు కూడా పెట్టాం. దాని తర్వాత బోర్డు ద్వారా కూడా వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా వస్తాయి. ఇకపోతే ఎవరైతే మా గ్యారేజ్ కార్మికులు ఉన్నారో వాళ్ళ కష్ట ఫలితంగానే వర్షం వచ్చినా లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉన్నా మా యొక్క ఆర్టీసీ బస్సులు బ్రేక్ డౌన్ కాకుండా ఉండడానికి వాళ్ళే మూల కారణం. ఇవాళ ఈ స్త్రీశక్తి పథకం ప్రధానంగా విజయవంతమైందంటే దాంట్లో వాళ్ళు కూడా మా డ్రైవర్లు కండక్టర్లతో పాటు గ్యారేజ్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ శ్రమశక్తిని గౌరవించి వాళ్ళ యొక్క సీనియారిటీని గుర్తించి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మేము సన్మానించి అభినందించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ సెంజులక్ష్మి, ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపోవటంలో ముఖ్యం కాదని పాల్గొనడమే ప్రధానమని డీఎస్పీ గీతాకుమారి తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ఆవరణలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పాల్గొని ఉత్సాహంగా అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. న్యాయ నిర్ణేతలుగా సారంగం సులక్ష్మి, మస్తాన్ నాయుడు తదితరులు వ్యవహరించారు. ముగ్గులను పరిశీలించి విజేతలను గుర్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ గీతాకుమారి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతి ఏడాది మహిళలను ప్రోత్సహిస్తూ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంస్కృతి సంప్రదాయాల గురించి పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాలన్నారు. ఈ వాతావరణం చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుందని తెలిపారు. పోటీల్లో బహుమతి రాలేదని బాధపడవద్దని, మహిళల్లో ఉండే సృజనాత్మకతను పెంపొందించుకుని మళ్లీ ప్రయత్నించాలని ఆమె వివరించారు. చాలా మంది కూడా కష్టమైన కూడా ఇష్టంగా వేశారు ముగ్గులు, అది నేను గమనించాను. సో ఐ వుడ్ లైక్ టు సే కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఓకే, ఒక 1-2% అంటే, బట్ ఇంతమంది వచ్చి వాలంటీర్గా ఇంత ఇంట్రెస్ట్గా ఇక్కడ గ్యాదర్ అయ్యి చేయడం అనేది ఇట్స్ వెరీ వెల్కమింగ్. ఇదే కంటిన్యూ చేయాలని ఏబిఎన్ వాళ్ళని కోరుతున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్వాన్స్ సంక్రాంతి, భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు. ఇంకా పలువురు మాట్లాడారు. ఎన్నో పత్రికల వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం ఏదైనా కూడా తేలికే, కానీ కొనసాగించడమే కష్టము. 18 సంవత్సరాలుగా మన గూడూరు పరిసర ప్రాంత మహిళలంతా ప్రోత్సహిస్తూ ఎంతో ప్రయాసకు వచ్చి ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు నిర్వహిస్తున్నారంటే నిజంగా కూడా వాళ్ళకి మన మహిళలందరం కూడా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. ఆంధ్రజ్యోతి ముందు మల్లికార్జున ఉండేవారు, అందరూ కూడా వచ్చి వేసి ఈ ముగ్గులందరూ ఆనందంగా పంచడం, మమ్మల్ందరూ కూడా దీనిలో పాల్గొనడం, మా గిరి కానీ అదేవిధంగా కృష్ణ మా అక్క కానీ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. సార్ ప్రిన్సిపాల్ సార్ కూడా నా యొక్క నమస్కారాలు. సార్ ఇది ఏపీఎల్కి ఇది 17 సంవత్సరాల నుంచి చేయడం చాలా ఇదేది. కాబట్టి దీన్ని మీరు ఈరోజు ఈ ప్రోగ్రాం 61 మందితో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి ఏబిఎన్ అంటే చిన్నది కాదు సార్, ఏబిఎన్ అంటే చాలా పెద్దది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు గంగాధర్, గిరి, రఘు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతో మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డికి పౌర సన్మానం చేశారు. మరిన్ని పదవులు రావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ దేవత వేమాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్లాహరి, సర్పంచ్ జాంబవతమ్మ, విద్యా కమిటీ మాజీ చైర్మన్ అంబటి శ్రీనివాసులు రెడ్డి, గ్రామ పెద్దలు సతీష్ రెడ్డి, శ్రీహర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీలకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేపట్టింది. దాని పేరే శ్రీజన్ సంఘటన అభియాన్ అని. అంటే ప్రతి జిల్లాకి ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ఒక అబ్జర్వర్ని పంపించి అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు, నాయకులు మరియు అందరి అభిప్రాయాన్ని క్రోడీకరించి దాని ప్రకారంగా పిసిసి అధ్యక్షురాల దగ్గర నుంచి కూడా కొంత సమాచారం సేకరించి ఎవరైతే జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతానికి మెరుగ్గా పనిచేయగలరు ఒక నివేదిక రూపొందించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేపట్టే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. దీనికి గాను కృతజ్ఞతలు తెలుపుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారికి, అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ గణేష్ యాదవ్ గారికి, రాహుల్ గాంధీ గారికి, షర్మిలమ్మ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి డీసీసీగా ఉంటే బాగుంటుందని నన్ను సహకరించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా స్వగ్రామమైనటువంటి మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి విచ్చేశాం. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ బళ్ళ హరి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారైతేమి, అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ నెల్లూరు సిటీకి సంబంధించి నా స్థానంలో కొత్తగా నియమితులైన ఇర్ఫాన్ బాయ్ అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మండలంలోని అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి నా అభిమానులు, మరీ ముఖ్యంగా మా గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలుగా మా కుటుంబాన్ని ఆదరించి ప్రతి ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు బీజేపీ ఈ దేశాన్ని 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది. 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన మనం బేరీజ్ వేసుకుంటే ఈరోజు రైతులకు కనీస అవసరమైనటువంటి యూరియాని కూడా దేశవ్యాప్తంగా అందుబాటులో లేని పరిస్థితులను ఈరోజు రైతులు చూస్తున్నారు. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు. ఈరోజు ఉపాధి హామీ పథకం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదవాడు వలసలు వెళ్ళకూడదని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి కరువు పని మనం ఏదైతే అంటున్నామో రాష్ట్రంలో పంచాయతీలో ఎవరైనా పంచాయతీకి వచ్చి మాకు పని లేదు, పని కల్పించాలంటే వాళ్ళకి ఖచ్చితంగా 10-15 రోజుల లోపల పని చూపించలేనప్పుడు వాళ్ళకి పని చూపించలేకపోతే మనం వాళ్ళకి జీతం ఇవ్వాలని అది యొక్క ఉపాధి హామీ పథకం అనేది రైట్ టు వర్క్ అంటే ఖచ్చితంగా మాకు హక్కు కల్పించాల్సినటువంటి పని కల్పించాల్సిన హక్కు ప్రభుత్వానికి. ఈరోజు ఆ చట్టాన్ని కాస్త తుంగలో దొక్కి మహాత్మా గాంధీ జాతిపిత అయితే ఈరోజు ఆ చట్టంలో ఆయన పేరే ఉండకూడదు, గాంధీ పేరే వినబడకూడదు ఈ దేశంలో అనేటటువంటి దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీ రామ్జీ అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు కనీసం పని చేసుకునేటటువంటి కరువు పనికి వెళ్ళేటటువంటి పేదల పొట్టగొట్టే ప్రయత్నం కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో మిన్నకుండాయి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీసిందనేటటువంటి ఒక నెపంతో మనం అందరం కూడా పక్కన పెట్టాం. కానీ వాస్తవానికి ఏంటంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం కోట మండలం చందోడు గ్రామంలోని ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పండుగలను పురస్కరించుకొని మహిళలు, బాలికలకు వేర్వేరుగా ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కోట మండలం చందోడు గ్రామంలోని ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం వారి పేరిట రంగవల్లుల పోటీలు ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలు, బాలికలు వేర్వేరుగా అందమైన ముగ్గులను తీర్చిదిద్దారు. దీంతో అక్కడ సంక్రాంతి శోభ సంతరించుకుంది. న్యాయ నిర్ణేతలు రంగవల్లులు పరిశీలించి విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చందోడు గ్రామ సర్పంచ్ దేవారెడ్డి మాధవి తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాధవి తదితరులు మాట్లాడుతూ ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 18 సంవత్సరాలైంది. ఈ 18 సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు 10,700 సేవా కార్యక్రమాలు నిర్వహించాం. మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా
ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. అందులో ముఖ్యంగా మహిళలకి, చిన్నపిల్లలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం, వాళ్ళకి నా తోచిన బహుమతి ఇవ్వడం ఆనవాయితీ. ఈరోజు చెప్పగానే చెందోడు పాఠశాల విద్యార్థులు, అదేవిధంగా చెందోడు అనంతరం అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, ధరణి, న్యాయ నిర్ణేతలు భార్గవి, మాధవి, పూర్ణిమ, ప్రమీలమ్మ, అంగన్వాడీ కార్యకర్త కోమల, నాయుడమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒత్తిళ్లను అధిగమించేందుకు నడక చాలా మంచిదని, శరీరం ఆరోగ్యవంతంగా ఉండేందుకు నడక, యోగా చేయాలని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే నినాదంతో గూడూరు పట్టణంలో 2K వాక్ నిర్వహించారు. గూడూరు పట్టణంలో ప్రగతి సేవా సంస్థ మరియు యోగా ఆధ్యాత్మిక గురువు కట్టా మురళీకృష్ణ ఆధ్వర్యంలో మన ఆరోగ్యం మన చేతుల్లోనే అన్న నినాదంతో ఆదివారం 2K వాక్ నిర్వహించారు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నుండి 2K వాక్ చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ఎవరైనా ఒత్తిళ్లను అధిగమించేందుకు నడక చాలా మంచిదని తెలిపారు. ప్రతిరోజు నడక, యోగా, జిమ్ చేయడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉంటారని, అందరూ అవగాహన పెంచుకోవాలని వారు వివరించారు. మన అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిన్న చెప్పినట్టే వందలాది మంది మనకు వాకర్స్ తిరుగుతూ ఉంటాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాం. మనకు ఉండేది 1,00,000 జనాభాలో ఆడొచ్చేది 200 మంది మాత్రమే. అంటే చాలామంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం లేదు. అందులో ఇప్పుడుండే కంప్యూటర్ యుగంలో ఆల్రెడీ రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి రకరకాల టెన్షన్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా వ్యాపారస్తులకి, అదేవిధంగా ఇక్కడ మన పక్కన ఉన్నాడు మా డాక్టర్లకి, వాళ్ళకి రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే వాకింగ్ ఒకటే దీనికి పరిష్కారం. ఎందువల్లనంటే అందులో నాకు ఇప్పుడే డాక్టర్ గారు కూడా ఇందాకే చెప్పడం జరిగింది. ఈ ఒక చలికాలంలో ఈ ఒక డిసెంబరు, ఫిబ్రవరి మధ్యలో ఎక్కువ మంది మనకు సంబంధించిన వాళ్ళు చనిపోతూ వస్తుంటారు. విషయం ఏంటంటే రక్తం కొంత చుక్కబడుతుంది. కాబట్టి అది చలి అని చెప్పి మనకు చెవులోకి పోతుందని, జలుబు చేసిందని, జ్వరం వచ్చిందని మీరు ఈ సాగులన్నీ చెప్పకుండా మనకు జలుబు వచ్చినా సరే వాకింగ్ చేస్తే జలుబు పోతుంది. అది చాలామందికి తెలియదు. అది ఎందుకంటే బ్రీతింగ్ సెన్సేషన్ అది. అందువల్ల కోట్లు వేసుకోండి, రెగ్గిన్లు వేసుకోండి అయినా సరే మీరు ఒక 3 నెలలు కూడా ఇంకా ఖచ్చితంగా చేయాలి. మామూలుగా చేసేదానికంటే కూడా అందరూ కానీ హెల్తీగా కానీ ఉంటే మనం అందరం కూడా బాగా ఫిట్టే హెల్తీగా అందరం కూడా ఉంటాము. ఈ ఒక కార్యక్రమాన్ని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో, అదేవిధంగా కట్టా మురళి గారు ఆధ్యాత్మిక గురువు గారు ఈ ఒక ఇద్దరు సంయుక్తంగా రవిశంకర్ ఇట్లాంటి వాళ్ళందరినీ గూడూరుకి తీసుకుని వచ్చాం. మన అవకాశం కల్పించాం. అదేవిధంగా దాని తర్వాత నేను యోగాభ్యాసాన్ని 1996 జిమ్ సెంటర్స్ని ఇక్కడ స్థాపించాను. మొట్టమొదటిగా జిమ్ కల్చర్ని ఇక్కడ స్టార్ట్ చేశాము. అదేవిధంగా దీని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చాము. అదేవిధంగా ఎంతోమంది మాస్టర్స్ని తయారు చేశాము. ఎంతోమంది స్నేహితులు, శ్రేయోభిలాషులు దాని తర్వాత జిమ్స్ ఇక్కడ పెట్టి మా బాధ్యతను వాళ్ళు స్వీకరించారు. అంటే మేము ఏదైతే జిమ్ కల్చర్ని ప్రారంభించామో ఆ బాధ్యతను వాళ్ళు స్వీకరించి, లైక్ మన కిరణ్ ఇట్లాంటి వాళ్ళు స్నేహితులు చాలామంది ఈ జిమ్ని ప్రారంభించి ఎంతోమందికి ఆరోగ్యాన్ని కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇది వ్యాపారం కాదు. జిమ్, యోగా ఇట్లాంటివన్నీ ఇవి సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ కిందకి వస్తాయి. అంటే మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు ఇస్తే తీసుకునేది. కాబట్టి ఇవన్నీ చాలా గొప్ప మనం చెప్పచ్చు. ఇవన్నీ కూడా గొప్ప సంస్థలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాం అన్నమాట. మనం చెప్పేది ఏంటంటే ఒక డాక్టర్గా ప్రతిరోజు ఈ శరీరానికి ఒక అరగంట పాటు నడక ద్వారా కానీ ఏదైనా వ్యాయామం ద్వారా కానీ కొంచెం కష్టం కల్పిస్తే అది కొంచెం ఫిట్గా తయారయ్యి కొంతకాలం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు మీ శరీరం కోసం ఒక అరగంట కేటాయించండి. ఈ ఆరోగ్యం 100% కొంచెం బాగుంటుంది. అందుకంటే ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ రాజా, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని కన్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం వేకువజామున భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విమానంతర్గతాయ శ్రీ వెంకటమః. ఓం వాసుదేవాయ శ్రీ వెంకటేశాయ నమః.
విశ్వతీర్థాగహారిణే శ్రీ వెంకటనీలకంఠాచ నృసింహాయ నమః. ఓం అచ్యుత వెంకటేశాయ నమః. శ్రీరంజీ புந்திவாழ புகழ்வாழ வாழியே அடியார எங்கும் திருவள்ளுவர் துயிம்பொருள்வாய் துயிலனாய் செப்பமுடையாய் திருடையாய் சிவமங்கலம் ஸ்ரீமந்தே விஷ்ணு சித்தாய மனோநந்தம் சத்யம் பிரீதிகரம் ஹரே ஸ்ரீயாதி சிகரவத்வம் த்ரிமத்பூத போத்ரிணே ஸ்ரீ வெங்கடேசாய நமः. ஓம் பலமானம் திருவாய் மொழிப்பிள்ளை மாநிலத்தோர் தேவமேயாமோ உனக்கே நாமாற்றைவோம் மகேசாய நமः. ஓம் பார்வதி பிரம்மூல பந்தமுக்கு சிரமுன்னி சேவகை சித்தமுலோதுமோர் வில்லி பொறுத்தோரே நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கர்யசாலினை வயம் சுமப்பதம் வம்போ அசாய மங்களை வங்கன் கடல் கடைந்த மாதவருண்டன கோவிதேதி மங்களம் ஸ்ரீமத் சுந்தர பக்தி சமன்விதः அர்ச்சనాయాం విశేషేణ దత్తే రామానుజార్య పతికద పూజలు చేయాము రాయ సచరణౌ పుంసానయ వరాలం క్రియా కేతుదండం సతతాభయప్రదం తేయాసి సిద్ధం పరమాంచ వైష్ణస్య ప్రియౌ శ్రీధరౌ కవిలో కవీరౌ సారం కౌమోదకీం దరిద్రకులైకమంత్రిం గదాం సదాహం శరణం ప్రపద్యే భవంతి దైత్యాస నివాన పంచమహాయుధానం స్తవం పఠేయు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ఆదివారం వేకువజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాపూర్ మండలంలోని అక్కమాంబాపురం గ్రామంలో వెలిసిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఎద్దుల మునమ్మ, ఎద్దుల శ్రీనివాసులు, అమరావతి, కృష్ణ చైతన్య, అక్షయ్ కుమార్, రమేష్, ప్రసన్న, నావేష్, శాన్విక, మహేంద్ర, హిమబిందు, సాత్విక, మోక్షశ్రీ వ్యవహరించారు. రాపూరు మండలంలోని అక్కమాంబాపురం హర్జనవాడలో కొలువైన శ్రీరామ మందిరంలో సీతారాములకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దాసరి శివ, హైమావతి,
నాతీష్, పావని, కృష్ణమ్మ, పద్మావతి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ డిపోలో సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం. గూడూరు ఆర్టీసీ బస్టాండు డిపో పరిశీలించిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చెలికోట్లు అందజేసిన నెల్లూరు ఆర్టీసీ జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి. సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలు తెలుసుకోవాలి. గూడూరులోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ గీతా కుమారి. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయి నుండి కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి అక్కంపేట గ్రామంలో ఘనంగా పౌర సన్మానం. వేమాలమ్మకు ప్రత్యేక పూజలు, ర్యాలీ. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని కోదండ రామాంజనేయ, చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.